నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక కల్వకుంట్ల కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్కి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కేసీఆర్ మంచోడు, అలా బాపు దేవుడు అనే విధంగా ఒక ప్రెస్ మీట్లో హైలైట్గా కనబడతా ఉంది. హరీష్ రావు సంబంధించి ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉంటారో ఆ కేసీఆర్ పక్కన అనుచరుల గురించి మాట్లాడుతూ ఉన్నది. ముఖ్యంగా హరీష్ రావు గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో మన నాన్న ఒక్కడే తప్పు చేసిండా, హరీష్ రావు ఇట్లా వీళ్ళందరూ తప్పు చేయలేదనే విధంగా మాట్లాడుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు శనార్థి పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుడు అంటున్నది, మరి కేసీఆర్ని దేవుడు అంటున్నది. దేవుడు అని కేసీఆర్ దేవుడు ఎట్లయితాడు? కేసీఆర్ దేవుడు అయితే కేసీఆర్కు గుడి కట్టించిన మరి ఈ కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంది? దానికి సంబంధించి కూడా గతంలో కేసీఆర్ దేవుడు అని ఒక గుడి కట్టించిండు ఒక ఆయన, టీఆర్ఎస్ ఆయన్ని. మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నది? ఆయన పరిస్థితి నన్ను పట్టించుకునే నాదులే లేడని ఆయన ఆ గుడి ముంగట్నే ధర్నా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శనార్థి పేపర్లో వచ్చిన కథనం ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మా నాన్న దేవుడు, ఆయనపై సిబిఐ ఎంక్వైరీనా, ఇదంతా హరీష్ రావు వల్లే జరిగింది. సంతోష్ కుట్రలో భాగమే, సంతోష్ కూడా కుట్రలో భాగమే. వీరిద్దరు వెనుక ఉంది రేవంతే. అంటే ఈమె వెనుకున్నది రేవంత్ కాదన్నట్టు. ఇప్పుడు ఈమె కళ్ళు తెరిచిందా? మరి లేకపోతే వీళ్ళను హరీష్ రావును కల్వకుంట్ల కవితను దగ్గర పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక ప్రజల్లో అనుమానం కలుగుతూ ఉన్నది. హరీష్ రావు, సంతోష్ ఖబర్దార్, సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే ఊరుకోను అంటే ఈమె గురించి కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు బయట. బీఆర్ఎస్కి సంబంధించిన ఈమెనే మొత్తానికి బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్త అన్నట్టు. ఈమె క్లారిటీ ఇచ్చుకుంటుంది అన్నట్టుగా ఈమె క్లారిటీ ఇచ్చేస్తుంది కల్వకుంట్ల కవిత. సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే ఊరుకునేది లేదు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని చెప్తా ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో బాంబు పేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడాన్ని ఆమె తప్పుపట్టారు. కాళేశ్వరం వ్యవహారంలో తన తండ్రి కేసీఆర్ దేవుడిగా అభివర్ణించిన కవిత ఈ అంశంలో అసలు దోషులు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు అని అన్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకున్నదన్నట్టు. అంతకుముందు మంత్రి పదవి కోసం మనం నిజంగా తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగినాక తీన్మార్ మల్లన్న ఒక వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే మంత్రి పదవి కోసం కల్వకుంట్ల కవిత ట్రై చేసినట్టు కల్వకుంట్ల కవితను నిజంగానే ఒక విధంగా ఆ చర్చ నడిచింది. మంత్రి పదవి వర్గంలోకి తీసుకుంటే బీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా అని కల్వకుంట్ల కవిత చేసినట్టున్నది. కానీ ఇప్పుడు అసలు నిజాలు తెలుసుకున్నదా, లేకపోతే రేవంత్ తెలివిగా హరీష్ రావును కల్వకుంట్ల కవితను దగ్గర పెట్టుకుని ప్లానింగ్ అంతా గీస్తూ ఉన్నాడా, అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడని ఒక డౌట్ వస్తూ ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ వంటి మహానాయకుడిపై సిబిఐ విచారణ చేస్తే పరిస్థితులు రావడం అత్యంత బాధాకరం అన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అసలు ఊహించలేదన్నారు. కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులే బదనం చేస్తున్నారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని ఈ నాయకులు అడ్డగోలుగా సంపాదించుకున్నారు. ఈ అవినీతి అనకొండల వెనుక ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు. వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డి వీళ్ళు ఎన్నికెట్లుంటాడు? మరి నిజంగా రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడని నీకెవరు చెప్పారు? ఇదొకటి. దీనికి సంబంధించిన మ్యాటర్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ దేవుడు అంటా ఉన్నారు కదా, కేసీఆర్ దేవుడు ఎట్లయితాడనేది అది కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ కోసం పెద్దగా చేసింది ఏం లేదన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల కోసం చేసిందేమి? మీ రాజకీయ పార్టీలే ముఖ్యంగా బీసీల కోసం, ఎస్సీల కోసం మీ రాజకీయ పార్టీలు చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 32% ఉన్న రిజర్వేషన్ను 23%కి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బీసీలకు ఉరగ తీసింది ఏం లేదు. పెద్దగా మీరు బీసీల పేరు చెప్పుకుని పబ్బం కట్టుకున్నాడు తప్పితే ఎవరు కూడా ఏం చేసింది లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా చేసింది ఏం లేదని అన్నారు. కానీ ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడమే హాస్యాస్పదం ఉందన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీల కోసం తానేదో చేసినట్టు చెప్పడం గమ్మత్తుగా ఉందన్నారు. బీహార్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అసలు రంగును బయటపెడతామన్నారు. బీహార్ తెలంగాణ జాగృతి తరఫున ప్రచారం చేస్తామన్నారు. ఈమె కూడా పోయి బీహార్లో ప్రచారం చేస్తూ ఉంటుందట. అయితే ఒక్కసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ను దేవుడు అని పోలుస్తూ ఉన్నది కదా, గతంలో దేవుడు అని కొలిసిన ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరో తెలుసు మీకు? ఈయనే కేసీఆర్ను దేవుడుగా కొలిచిండు, గుడి కట్టించిండు. అంటే మా దేవుడు, వీళ్ళు ఎట్లా అనుకున్నారంటే వీళ్ళ తరఫున దేవుడు అని గుడి కట్టించిండు. ఈయన లాస్ట్కి వస్తే ఈయన పరిస్థితి ఎక్కడ ఉన్న చూడిగో. 60 సంవత్సరాల కళ నిజమైన వేళ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కార్యకర్త శ్రీ గుండా రవీందర్ గారికి ఎలాంటి గుర్తింపు లేదు. చూడరిగో, గుడి కట్టించడానికే గుర్తింపు లేదు. నువ్వెట్లా దేవుని అయితే కేసీఆర్, మీరు ఎట్లా చెప్తారో దేవుడు అని? అంటే మీకు మీరే దేవునిగా చిత్రీకరించుకొని అటు యాదాద్రిలో మీ బొమ్మలు వేసుకున్నారు. మీరు బొమ్మలు వేసుకున్నంత మాత్రాన మీరు తెలంగాణ దేవుడు అవుతారా? కారు కదా.
దయచేసి గుర్తింపు ఇవ్వండి, కేసీఆర్ దర్శనం ఇచ్చేదాకా ఆమరణ దీక్ష చేస్తా, ఆ దీక్ష దండేపల్లి అని చెప్తున్నాడు. ఆయన నంబర్ కూడా ఉంది ఇక్కడ. దండేపల్లి జిల్లా మంచిర్యాల గుడి కట్టించిండు. ఇక మీ అయ్యట్ల దేవుడు అవుతాడు చెప్పు కవితక్క, కవిత దుర్సాని మీ అయ్యట్ల దేవుడు అవుతాడు. గుడి కట్టించినోనే లెక్క చేయకుండా అసలు నిరాహార దీక్షకు దిగిండు అక్కడ. మీ అయ్యట్ల దేవుడు అవుతాడు. ఈ పదాలన్నీ ఈ తెలంగాణ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఈ మాటలన్నీ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మేమేదో చెప్తే వింటారు, మాకు ఓట్లు వేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం కల్లా. మీ బీఆర్ఎస్ పార్టీని 2028లో తుంగలో దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించుకోవాలి. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ మాయమాటలకు మోసపోద్దు. ఈ కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాయమాటలకు మోసపోయి మళ్ళొకసారి ఓట్లేసి మనకు గోసపడద్దు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గుడి కట్టినోనికే కనీసం గుర్తింపు లేని వాళ్ళు వీళ్ళు మనకు దేవుళ్ళు ఎట్లా అవుతారు? అసలు మనకు దేవుళ్ళు ఏంది? వీళ్ళు ఆయన బీసీ ఎస్సీ ఎస్టీలకు దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన రాజ్యాధికారం తెచ్చిన వాళ్ళు మనకు దేవుళ్ళు అవుతారు, అంతే కదా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.